నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థుల పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నలుగురు అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లు చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కోవూరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోలం రెడ్డికే ఖరారు చేయడంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి నిరాశ చెందారు. పెళ్లకూరుతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జి పదవిని ఆఫర్ చేయనున్నారని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిని కూడా నేడో రేపో ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇటు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థుల పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. నలుగురి పేర్లు ముఖ్యంగా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘునందన్. ఇటు నెల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు రాజకీయాలు వేడెక్కాయి. ఏదైతే ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా కూడా విడుదల చేయడం, వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా కూడా వేడెక్కాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ దఫా ఎన్నికల్లో తమ హవా కొనసాగించాలి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు స్థానం మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పంచాయతీకి సంబంధించి ఏదైతే నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీలో సరైన స్పష్టత కొరవడంతో ఈ అంశం మాత్రం ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గర ఉంది. ఎందుకంటే దాదాపుగా కూడా నలుగురు పేర్లు ఇక్కడ తెరపైకి కనిపిస్తున్నాయి. ఏదైతే జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో పాటు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి పేరుతో పాటు ఏదైతే సీనియర్ నాయకులు పెళ్లకూరి శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అయితే వీళ్ళలో ప్రధానంగా పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరు మాత్రం గణనీయంగా వినిపిస్తుంది. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇటీవల కాలం వరకు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కూడా సీఎం చంద్రబాబు వద్దకు ఈ పంచాయతీ చేరింది. ఎట్టకేలకు దాదాపు కూడా ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే పోలం రెడ్డికే ఈసారి కూడా టికెట్ అంటూ కూడా ఒక లైన్ అయితే క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎంపీ స్థానానికి ఎవరైతే పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డిని ఖరారు చేస్తారంటూ కూడా ఆయన సంబంధించినటువంటి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఈ నలుగురు నేతలతో కూడా సపరేట్ గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లి పలు అంశాలను కూడా చర్చించినట్లుగా సమాచారం వస్తుంది. ఇవాళ సాయంత్రం కానీ రేపటి లోపల ఎంపీ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎంపీగా తాను సస్యమిరా పోటీ చేయనని చెప్పడంతో నెల్లూరు రూరల్ నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి తెలుగుదేశం పార్టీ దింపింది. ఈ క్రమంలో అసెంబ్లీకి సంబంధించి పార్లమెంటు స్థానంలో మాత్రం ఎవరు అభ్యర్థి అనే విషయంలో ఒక స్పష్టత రాకపోవడంతో కళ్ళమునకలవుతున్నటువంటి పరిస్థితి. ఆఖరి దిశగా అత్యంత తొందరలో ఎన్నికలు ఉండడంతో ఇవాళ రేపటి లోపలే ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ నలుగురు అభ్యర్థుల పేర్లు మాత్రం ఖచ్చితంగా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. అయితే వీరిలో ఎవరిని చంద్రబాబు సెలెక్ట్ చేస్తారనేది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ. అయితే వీరి నలుగురిలో దాదాపుగా కూడా పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. అయితే ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి అవకాశం కల్పిస్తే ఆయన పోటీ చేస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశంలో తిరుగుబాటు ఎగరేస్తారా అనేది కూడా ఒక చర్చగా సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఇటు ధనంజయ రెడ్డి, మెట్టుకూరు ధనంజయ రెడ్డి కానీ, అటు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కానీ, మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఎంపీలుగా పోటీ చేయాలని ఆదేశిస్తే అందుకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ గా నిధులు కానీ ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు పోటీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఇవాళ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ చంద్రబాబు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళల్లో ఈ నలుగురిలో ఎవరి పేరైనా కూడా తెరపైకి రావచ్చు. అయితే ప్రధానంగా ఎక్కువ శాతం మాత్రం పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఉండేటట్లుగా కూడా ఒక చర్చ అయితే ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.